సెవెంత్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి తెలుగు స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే లెసన్ రాసింది రాయబోలు సుబ్బారావు గారు. ఏ రూపంలో రాయబడిందంటే పాట రూపంలో రాయబడింది. దీని ఇతివృత్తం దేనికి సంబంధించిందంటే దేశభక్తి. సో దేశభక్తి గురించి ఈయన రాశాడు. స్టార్టింగ్ క్వశ్చన్ వచ్చేసి రాసింది ఎవరు? రాయబోలు సుబ్బారావు గారు. సో దీని ఇతివృత్తం ఏంటిది? సో దేశభక్తి ఇతివృత్తంగా గల పాట. సో ఇండైరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది ఇక్కడ. సో ప్రతి దాంట్లో ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా ఈ విధంగా ఫ్రేమ్ చేసుకోండి. ఆన్సర్ వచ్చేసి స్త్రీలు పొంగిన జీవగడ్డ, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. విపిన బంధుర వృక్ష వాటిక. నెక్స్ట్ వచ్చే లైన్ ఏంటిది? సో ఏంటిది? విపిన. విపి ఎవరు? ఉష అనే అమ్మాయి. సో విపి ఫస్ట్ వస్తే సెకండ్ ఎవరు వస్తారు? ఉష. పాండవేల పదుల కత్తుల. సో నెక్స్ట్ వచ్చే లైన్ లేదంటే వచ్చే గేయ పదాన్ని పూరించండి అని అన్నాడు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి దీని ఆన్సర్ పాండవేల పదుల కత్తులు అంటే మండి మెరసిన మహిత హరణకథ. సో పాండవుల యుద్ధం గురించి అని స్టోరీ ఉంది అని గుర్తుపెట్టుకోండి. రణం అంటే యుద్ధము. సో మెరసిన అంటే కత్తులు మెరుస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రవ అనేది ఒక ఖండ కావ్యం. ఇక్కడ ఆంధ్రవని. సో రెండింటిని ఖండాలుగా విభజించారని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రవని అనేదాన్ని 2 ఖండాలుగా విభజించారు. సో ఖండ కావ్యం. వీరిలో భావకవి ఎవరంటే రాయబోలు సుబ్బారావు గారు భావకవి. ఈయన రచించిన రాస్తాడు కదా, వాటి లక్షణం యొక్క గ్రంథం. సో ఏదైతే బుక్ రాసాడో ఆ బుక్కున్న లక్షణం అడిగాడు. రమ్యాలోకం. రాయబోలు రమ్యాలోకం. విపినం అంటే అడవి కానా. ఇక్కడ కేర్ఫుల్. ఇక్కడ కానా అనేది చూడండి, కానాకు ఇక్కడ రెండిటిలో నానా వచ్చింది, అది గుర్తుపెట్టుకొని ఈజీనే. కానీ అడవి అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఫోకస్ ఆన్ ఇట్. క్రింది వాటిలో వర్తమాన కాల అసమాపక క్రియ. సో ఇన్కంప్లీట్. వర్తమానం అంటే జరుగుతుంది, ప్రజెంట్ రన్నింగ్లో ఉంది అని కదా. చదివి. సో ఇప్పుడు ప్రజెంట్లో లేదు. వెళ్ళి ప్రజెంట్లో లేదు. చదవక ప్రజెంట్లో లేదు. చదువుతూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది, ప్రజెంట్. సో వర్తమానం. చేవ అనే పదానికి అర్థం ఏంటిదంటే శక్తి. నాలో చేవ ఉన్నంత వరకు నేను కష్టపడి సంపాదించుకొని తింటాంటారు కదా, అంటే చేవ అంటే ఎనర్జీ అని అర్థం. సోమనాద్రి. సంధి. ఏ సంధి ఉంది? సోమ సవర్ణ దీర్ఘ సంధి. సా వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. అలా గుర్తుపెట్టుకోండి. భానుదయం. భాను ప్లస్ ఉదయం, భానుదయం. సింపుల్. విడగొట్టి రాయడం అన్నాడు, రాసేసాం. కాకతీయుల కథన పాండితి. సో ఈ పాటకు, ఈ గేయ పద్యానికి ముందు వచ్చేది అని అడిగాడు. కాకతీయులకు అంటే ముందు ఏమొస్తుంది? లోకమంతా వస్తుంది. లోకమంతా కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి అనేది. సో ఫస్ట్ కాక పెట్టిండ్రు. దేని గురించి? కాకతీయుల గురించి. కాక ఫస్ట్ వస్తుంది, తర్వాతనే కాకతీయులు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. రాయపోరు వారి రచనలో లక్షణ గ్రంథం. సో ఇక్కడ వచ్చేసి లక్షణ గ్రంథం వచ్చేసి మాధురి దర్శనం అనేది లక్షణ గ్రంథం. ఇది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి చేస్తున్నా. ఈ 3 ఎందుకు కాదంటే చెప్తా చూడండి. ఇక్కడ మాధురి దర్శనం అనేది 2 వర్డ్స్ వచ్చాయి. ఇక్కడ రెండిటిలో దాద అనేది ఉంది. ఇక్కడ మిగిలిన అన్నిటిల్లో కూడా ఈ ఎంట్లో ఏదో ఒక కామన్ లెటర్ ఉంది. కానీ ఇందులో మనం ఎలా డివైడ్ చేద్దామంటే రాయపోలు సుబ్బారావు ఆయన పేరు కదా. సో సుబ్బారావు, ఈ రాయపోలు సుబ్బారావు మాధురి అనే అమ్మాయి దర్శనం చేసుకున్నాడని గుర్తుపెట్టుకోండి. సో ఆటోమేటిక్గా ఆ 3 ఎరేజ్ అయిపోతాయి. విని అనే వర్డ్ వస్తే అది ఏ వాక్యానికి సంబంధించిన వాక్యం అంటే క్వార్థం. ఏనాదేశ సంధి జరిగేటప్పుడు పూర్వస్వరాలుగా ఈ అచ్చులు ఏమేమి ఉంటాయంటే పూర్వస్వరాలుగా ఈ ఉంటుంది, ఊ ఉంటుంది, రు ఉంటుంది. ఈ సింబల్ ఏమంటారో ఐడియా లేదు. ఒకసారి సింబల్ కూడా చూడండి, ఐడెంటిఫై చేసండి. అణ్వాయుధం. విడదీయమన్నాడు. అణువు
ప్లస్ ఆయుధం, అణువు వస్తుంది అనుకున్నాను నేనైతే, బట్ అది రాంగ్. అణు ప్లస్ ఆయుధం, ఆ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి. చండిమ అంటే అర్థం ఏంటిదంటే వాడిమి. హృదయం వికృతి, హృదయం అనేది వికృతి, దానికి ఏముంటుందంటే యథ ఆన్సర్. See you soon in the next video. 7th class new textbook Maya Kambali lesson practice bits.